ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడుగుతుంది. స్వామి, మీకు మరణం లేదు కదా, మీరు అమరులు. మీ అమరత్వానికి గల రహస్యం ఏంటో నాకు చెప్తారా అని అడుగుతుంది. ఈ రహస్యం చెప్పాలంటే ఎవరూ లేని చోటుకి వెళ్ళాలి, ఎందుకంటే ఈ కథ ఎవరు వింటే వాళ్ళు అమరులు అవుతారు అని శివుడు చెప్పి హిమాలయాల్లో ఉన్న ఒక గృహ దగ్గరికి పార్వతీదేవి శివుడు ఇద్దరు మొదలవుతారు. దారిలో తన వాహనమైన నందిని వదిలేస్తాడు. నందిని వదిలేసిన ప్రదేశాన్ని ఇప్పుడు మనం పెహల్గాం అని పిలుస్తున్నాం. అలాగే చంద్రుడిని చందన్ వారిలో, తన సర్పాన్ని శేషనాగు చెరువులో, తన ఆధీనంలో ఉన్న పంచభూతాలను పంచతర్ణి దగ్గర వదిలిపెడతాడు. గృహలోకి వెళ్లి తన డమరుక నాదం చేస్తాడు, చుట్టూ ఉన్న జంతువులన్నీ పారిపోవడానికి. తరువాత గృహ చుట్టూ కాలాగ్నిని సృష్టించి ఎవరూ లోపలికి రాకుండా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాడు. గుహలో పార్వతీదేవితో పాటు కూర్చుని ధ్యానంలోకి వెళ్లి అమర కథను చెప్పడం మొదలు పెడతాడు. కథ పూర్తయ్యేసరికి పార్వతీదేవి నిద్రలోకి జారుకుంటుంది. ఆమె కథను వినలేదు. అప్పుడే పుట్టి గుడిలోంచి బయటకు వచ్చిన 2 పావురం పిల్లలు ఆ కథని వింటాయి. అవి అమరులు అవుతాయి. శివుడు కోపంతో ఆ 2 పావురం పిల్లల పైన త్రిశూలాన్ని వేయబోతాడు. కానీ అవి అమరులని గ్రహించి ఆగిపోతాడు. శివుడు అమర కథ చెప్పిన గుహనే ఇప్పుడు మనం అమర్నాథ్ అని పిలుస్తున్నాం. ఇక్కడ మంచుతో స్వయంగా వెలిసిన హిమలింగం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ప్రదేశాలన్నీ అనంతనాగ్ డిస్ట్రిక్ట్, జమ్మూ కాశ్మీర్ లో ఉంటాయి. ఇప్పటికీ ఆ పావురాలు ఆ గృహలోనే ఉన్నాయని నమ్ముతారు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.